మనమంటే ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. మనకి ఆ జాతకాలు, ఆ వాస్తులు అవన్నీ నమ్ముతూ ఉంటాం. కాకపోతే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఆ నమ్మకాలు, మన భూమి ప్రభావం అనేది ఉంటుంది అంటారు కదా! అలాగే ఇక్కడ జన్మించిన వాళ్ళు, ఇక్కడ పుట్టిన పిల్లలు అవ్వచ్చు, ఇక్కడ అమెరికన్ సిటిజన్స్ అవుతారు మన వాళ్ళే. సో వాళ్ళకి జాతక ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? కోపం రాదు ఎవరికి అంటే నేను కాస్త ఉన్నది మొహం మీద మాట్లాడతానమ్మా. ఎందుకంటే నాకు కాస్త ముక్కుసురుతనం అలవాటు. అనుకునే వాళ్ళు సవా లక్షానికి వచ్చేమో. ఇప్పుడు ఎక్కడైనా తల్లి గర్భం నుంచి జన్మిస్తారు. రెండు ఆప్షన్ లేదు కదండి. తల్లి గర్భం నుంచి జన్మించాలి. ఇండియా అయినా, ఇరాన్ అయినా, ఇంగ్లాండ్ అయినా, అమెరికా అయినా, XYZ ఏదైనప్పటికీ కూడా ఆకలి వేస్తే ఏం తింటారండి? కడుపు నిండా భోజనం చేస్తారు. అది ఎంత వాస్తవమో ప్రతి మనిషి యందు కూడా ఆ ఒక్క గ్రహస్థితి ప్రభావం, అది జాతక ప్రకారం కావచ్చు, వాస్తు విధానం కావచ్చు, అంతగానే పనిచేస్తుంది. అది మనం తెలుసుకుంటున్నామా, తెలుసుకోవట్లేదా, ఏదో గడిచిపోతుంది కాబట్టి వెళ్ళిపోతున్నాము అని మనం అనుకుంటాం. కానీ ఏ నక్షత్రంలో జన్మిస్తే ఆ లగ్నానికి ఏ ప్రభావం, ఏ దశ వచ్చినప్పుడు ఎలా నడిపించాలో అది నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలామంది మాకు ప్రశాంతంగా ఉండి, ప్రశాంతత అంటే ఏంటి అది తెలుసుకోవాలి ముందు. నేను కడుపు నుండి అన్నం తింటున్నాను కదా, సంపాదిస్తున్నా కదా, అదే ప్రశాంతత అనుకుంటాం. నా వరకు ప్రశాంతత అంటే మనము ₹1 అప్పు లేకపోవడం ప్రశాంతత. అది ఎంతమంది ఉన్నాం మనం ఇక్కడ, మనకు వచ్చే శాలరీ కన్నా ఇంకా హై పొజిషన్ గా కనిపించాలని చెప్పి ఈఎంఐలు పెట్టుకొని ఇల్లు కొనుక్కోవడము, కారు కొనుక్కుంటే కష్టం అనేటువంటిది ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి దగ్గర పెట్టుకోవడమేగా. దాన్ని ఏమన్నాలమ్మా ఇప్పుడు ప్రశాంతంగా ఎక్కడ ఉంటున్నారు మరి? అంటే అది ఏ దేశంలో ఉన్నా ఖగోళం అంటారమ్మా. ఖ అంటే ఆకాశం, గహ అంటే భూమి. ఎక్కడైనా మనం ఏ దేశంలో ఉన్నా ఆకాశం కిందే ఉంటున్నాం, భూమి మీదే ఉంటున్నాం. ఇది మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం. ఆకాశం కింద, భూమి మీద నువ్వు ఉన్నావు అంటే పంచభూతాత్మక శక్తి అనుసంధానంలోనే నువ్వు ఉన్నావు.